మీడియా మిత్రులకు నమస్కారం. మనం ఇవాళ చూసాము తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగిన విధానము, వచ్చిన ఫలితాలు. తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే మేము చాలా ఆశపడ్డాము. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ కూడా ఒక వాటా ఉంటుంది, తెలంగాణకు కూడా ఒక స్థానం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది అనుకున్నాము. అలా అనుకునే ఏపీ ఫిలిం ఛాంబర్గా ఉన్నప్పుడు మేము ఎన్నికలు వద్దనుకున్నాము. వాళ్ళు తెలుగు ఫిలిం ఛాంబర్గా మార్చిన తర్వాత ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేశాం. అంటే నైతికంగా, సామాజికంగా కూడా కలిసిపోదామనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మేమంతా కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్లో పోటీకి సంకల్పించినాము, పోటీ చేశాము. అయితే ముందు వాళ్ళు అడిగాము కూడా. వాళ్ళు ఏమనుకున్నామంటే, ఈ ప్యానల్లో కలిసి పనిచేద్దాం మనము, మీరు మాటలు చెప్పడం కాదు, మీ ఉద్దేశంతో ముందుకు రండి అన్నప్పుడు వాళ్ళు ఒక్క స్థానం కూడా మేము ఇవ్వము, మీ చావు మీరు చావండి, మీరేం చేస్తారో చేసుకోండి, మీరు గెలిచి చూద్దాం అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. చాలా రకంగా మాయోపాయాలు జరిగినాయి, చాలా రకమైన అక్రమాలు జరిగినాయి. ఆఖరి కేసీఆర్ గారు వచ్చినా కూడా మీరు గెలవరు అనే ప్రచారం కూడా చేశారు. ఒక 2 వర్గాలుగా విభజన తీసుకొచ్చారు. ఒక రకంగా మనమేమో మంచి ఉద్దేశంతో కలుపుకుపోదాం అనుకుంటే, కలిసే ఉద్దేశం లేకుండా వాళ్ళు విడదీసే విధంగా ఓటర్లని భయభ్రాంతులు చేయడము, ఓటర్లని ప్రలోభ పెట్టడము, తర్వాత వర్గాలుగా చీల్చడము, ఇలాంటి రకరకాల కారణాలు చూపించి చాలా అన్యాయమైన ఫలితాలు వచ్చే విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఇవాళ గెలిచిన ఆంధ్ర ప్రాంతం సభ్యుడికి, ఓడిన తెలంగాణ ప్రాంతం సభ్యుడికి ఉన్న ఓట్ల మధ్యలో తేడా కేవలం 20 ఓట్లే. 20 ఓట్లు వచ్చి ఉంటే మనం గెలిచేవాళ్ళం. 20 ఓట్లు ఎక్కడ పోయినా, ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే చాలామందికి మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయండి. చాలామంది ఒక 20 కార్డ్స్ 20 ఓట్లు, 16 కార్డ్స్ 16, 12 ఇట్లా ఒక గంపగుత్తగా ఓట్లు దగ్గర పెట్టుకొని తప్పనిసరిగా వీళ్ళు ఓడించాలి, వీళ్ళు రాకూడని ఉద్దేశంతోనే చాలా రకాలుగా, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళు ఘన విజయం అని చాటుకుంటారు. ఘన విజయం కాదు, అది ఘోరమైన అవమానం అది వాళ్ళకి కూడా. అయితే ఇవాళ మన మధ్య ఇంకొక విషయం ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ సాంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జిబిటర్ నుంచి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిబిటర్ కావాల్సింది, అధ్యక్షుడు కావాల్సింది. సో అలాంటి అర్హత, యోగ్యత ఉన్న ఒక వ్యక్తి, చాలా సీనియర్ మురళీమోహన్ రావు గారు ఆ పదవికి రావాల్సింది. ఆయన అడుగుడునా అడ్డుకొని అన్ని చోట్ల కూడా అక్రమాలు చేసి ఆయన్ని ఓడించేట్టుగా చేసి ఆఖరికి ఆ స్థానాన్ని సురేష్ బాబు కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు రావాల్సిన ఒక అధ్యక్ష పదవిని, తెలంగాణ ఎగ్జిబిటర్కి రావాల్సిన ఒక అధ్యక్ష పదవిని ఆయన చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎలాబొరేట్గా మురళీమోహన్ రావు గారు ఇక్కడే ఉన్నారు, వారి స్వయంగా మనకు చెప్తారు. ఇది శ్రీధర్ గారి అభిప్రాయము. యాక్చువల్గా 92 నుంచి తెలంగాణకు ఎగ్జిబిటర్కు పదవి ఇవ్వలేదు. నాకు ఏమని అడిగింది కాదు. మా తెలంగాణకు ఎప్పటికీ 4 ఎగ్జిబిటర్లు ఉంటారు రిప్రజెంటేషన్. ఆ 4 మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదనే మేము కోరాం. అయితే ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ ద మేజర్ ఇష్యూ. ఏది ప్రెసిడెంట్ సురేష్ బాబు, మురళీమోహన్ రాజు అనేది నైతికంగా యాక్చువల్గా ఓ ప్రొసీజర్ ప్రకారము, ఓ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఛాంబర్ను నడిపిస్తారని అనుకున్నాం, తెలుగు ఫిలిం ఛాంబర్ అన్న. కానీ ఆడ వ్యక్తిగతంగా లబ్ధి కోసము, కొంతమంది స్వార్థం కోసం ఆ ఫిలిం ఛాంబర్ను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నడిపించే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ వేరే విధంగా ఏం లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న సోదరులందరూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమంటే, నేనే గవర్నమెంట్కు మనము ఎలక్షన్ పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు మాకు ఏం చేస్తలేరు అనేది అనడం సరైంది కాదు. మనం ఇన్వాల్వ్ అయ్యి ఓడడం గెలవడం ఇట్ ఈస్ ఎ సెకండరీ థింగ్. వీ పార్టిసిపేటెడ్. అక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు జరిగే పరివాసనము, రిజల్ట్ అనేటిదన్నా అట్లీస్ట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మొత్తము వేరే అన్ని కార్పొరేషన్లు కానీ ఏ విధంగానైతే డివిజన్ ఉందో అదేవిధంగా 42-58 బేసిస్ మీద తెలంగాణ ఫిలిం ఛాంబర్ అది అని ఒకటి, ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఒకటి మళ్ళీ డివైడ్ చేసేసి తెలంగాణ మెంబర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్లో ప్రజెంట్ మెంబర్లు తెలుగు ఫిలిం ఛాంబర్ అని ఇప్పుడు ఏదైతే అంటున్నారో దానిలో ఉన్న తెలంగాణ మెంబర్లకు తెలంగాణ ఛాంబర్, ఆంధ్ర మెంబర్లకు ఆంధ్ర ఛాంబర్ అనేది చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ఎగ్జిబిటర్కు, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్కు ఈ తెలంగాణలో ఏం పని లేదు. వాళ్ళు ఇక్కడ ఛాంబర్ పెట్టుకున్నా ఆ గవర్నమెంట్ దగ్గరికి పోవాల్సిందే, ఆ గవర్నమెంట్లో పని చేయవలసిందే.
తెలంగాణ ఎగ్జిబిటర్కు అంటే నేను నిన్న ఎలక్షన్ పార్టిసిపేట్ చేసిన తెలంగాణ ఎగ్జిబిటర్ యాజ్ ఎ ఎగ్జిబిటర్గా నాకు అక్కడ ఏం పనేం లేదు దాన్ని, ఎందుకంటే వాళ్ళు మాకు రిప్రజెంట్ చేసేది లేదు, వాళ్ళు చేసేది లేదు. మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంది, దాని ద్వారానే మేము పోతాం. కానీ వాళ్ళు అదంతా లేకుండా ఒక ప్రొడ్యూసర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ ఛాంబర్ అనేది ఉంచుకొని దాన్ని లబ్ధి పొందేందుకు కొరకు చేసే ప్రయత్నమే తప్పితే ఇది ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ల కొరకు చేసింది కాదు, ఏం కాదు ఆ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది కామర్స్. మీడియా మిత్రులకు నమస్కారం. నేను సంగిశెట్టి దసరా సీనియర్ ప్రొడ్యూసర్ని. నేను తెలంగాణ ప్రొడ్యూసర్గా గర్వపడుతూ సేమ్ టైంలో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగుండాలనే ఉద్దేశంతో గత 15 ఏళ్ళుగా తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టి మొదటి నుండి ఫైట్ చేస్తున్న చంద్రవాడ శ్రీనివాసరావు, నేను, మా తోటి సోదరులందరూ కూడా వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు అగ్నిస్ట్గా పోరాడడం తప్పితే తెలంగాణ ఆంధ్ర అనేది కలిసి ఉన్నప్పటి నుండి ఈ ఫైట్ జరుగుతుంది. ఇది ఇక్కడ మాకు నిన్న కూడా ఆ తెలుగు పరిరక్షణ సమితి కింద తెలంగాణ వాళ్ళు ఓట్లు వేయడమే కాకుండా కడుపు మన్న చిన్న నిర్మాతలందరూ మాకు ఓట్లు వేశారు. ఫస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఇష్యూ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఏది తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు దాని గురించి వీళ్ళు ఇంకా అక్కడ కలిసిమెలిసి ఎట్లా ఉండాలి అనే దానికి సరైన పద్ధతి లేకుండా ఇంకా వాళ్ళ వ్యాపారాలు అక్కడ వాళ్ళ పట్టుదల అక్కడ బిగించడానికి కోసమే సురేష్ బాబు పర్టికులర్గా ఆయన వ్యాపారానికి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళని తీసుకుంటాడు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆయన ఉద్దేశం ఏంది, ఆయన వ్యాపారానికి అనుకూలంగా ఎవరు ఉంటే. ఈరోజు మాకు తెలంగాణ వాళ్ళు 3 ఉన్నారంటారు, దిల్ రాజు, మోహన్ వడపట్ల అండ్ రామకృష్ణ గౌడ్. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. కానీ మేము తెలంగాణ వాళ్ళుగా మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుండి ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొంటూ మాకు ఒక 3-4 పోస్టులు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల్ని అక్కడ అవాయిడ్ చేసిన తర్వాత ఎక్కడ దిక్కుతోని పరిస్థితుల్లో మేము చిన్న నిర్మాతలను తెలుగు పరిరక్షణ సమితిని అడ్డం పెట్టుకొని నిలబడితే ఈరోజు మేము విన్ అయినట్టే లెక్క. ఎందుకంటే మా ఫైట్ 3 ఏళ్ల క్రితం నుండి ఒకటే ఉంది. ఒక వ్యక్తి 19 ఓట్లు వేస్తున్నాడు, కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది 1 మెంబర్ 1 ఓట్ అని చెప్పిన తర్వాత కూడా దాన్ని తిరిగా రాసి దానికి ఇంకో అర్థాలు చెప్తూ అయినా వాళ్ళు అదే అంటే జడ్జిమెంట్ను కూడా కాదని చట్టాలను వాళ్ళు చుట్టాలుగా చేసుకొని చేస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి అంతకంటే ఇంకోటి లేదు నిదర్శనం. ఇదే తెలంగాణ ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీలో ఒక్క మనిషి 1 ఓటు కంపల్సరీ ఉండాలి, ఒక మనిషి 10 ఓట్లు వేయకూడదు. వ్యాపారం కోసం మీకు బ్యానర్లు సంస్థలకు ఇచ్చారు కానీ ఓటింగ్ కోసం కాదని చెప్పి బల్లగుద్ది అక్కడ అన్ని ఏర్పాట్లు ఒక మనిషికి 1 ఓటు అనే పద్ధతి చేశారు. మన రాజ్యాంగ ప్రకారం కూడా మన లా ప్రకారం కూడా ఒక మనిషికి 10 ఇండ్లున్నా 10 ఏమున్నా ఒకటే ఓటు హక్కు ఉంటుంది. కానీ 10 ఓట్లు వేసే 10 ఇండ్లు ఉంటే 10 ఓట్లు వేసే హక్కు లేదు. పద్ధతి ప్రకారంగా మమ్మల్ని విడదీసి వాళ్ళు వ్యాపారం వాళ్ళు సవగా చేసుకుంటట్టు మా వ్యాపారం మేము సరిగ్గా చేసుకొని ఇద్దరం కలిసిమెలిసి బతకాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా మా ఒక ప్రపోజల్తో మేము సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళామండి. ఆ ప్రపోజల్ ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా ముందుకు పయనించాలి, అభివృద్ధి వైపు పయనించాలని చెప్పేసి మనమంతా కలిసికట్టుగా ఫైట్ చేద్దాము, మీతో కలిసి ఉండడానికి మేము సమ్మతిస్తున్నాము అని చెప్పేసి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈసారి చిన్న వాళ్ళ తరపున మోహన్ గౌడ్ సెక్రటరీగా ఉంటాడు, ఆయనకు మీ మద్దతు అన్నప్పుడు సురేష్ బాబు గుడ్ ఐడియా, గుడ్ ప్రపోజల్, ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణిద్దాం, మోహన్ గౌడ్కు మా సపోర్ట్ ఉంటుందని చెప్పాడు. దానికి నిజంగా కూడా మేము చాలా ఆనందపడ్డాం. ఇన్ని రోజులకైనా సురేష్ బాబు మనసు మారింది, ఆయన ఇండస్ట్రీ బాగు కోరుకుంటున్నాడని అనుకున్నాను. తర్వాత ఆ ప్రపోజల్ను మా వాళ్ళకు చెప్పినప్పుడు చాలామంది అన్నయ్య నువ్వు వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళు మేకవన్య పులులు, వాళ్ళు ద్రోహులు, దుష్టులు, వాళ్ళని నమ్మొద్దు, మీరు వాళ్ళని నమ్మితే ఖచ్చితంగా మీకు మోసం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు.
అయినా నేను వాళ్ళకు నచ్చ చెప్పాను. ఈసారి అంటే మేము కొన్ని చిన్న ప్రపోజల్స్ పెట్టాం. చిన్న సినిమాకు మార్నింగ్ షో ఆడాలి, తర్వాత చిన్న సినిమాకు థియేటర్ల అవైలబిలిటీ లేదు, దాన్ని మనమంతా కలిసికట్టుగా ఆ ప్రాబ్లంని సరిదిద్దుతామన్నప్పుడు ఓకే మనమంతా కలిసికట్టుగా దీన్ని సరిదిద్దుతామని చెప్పారు. ఆయన ఏ ప్రామిస్ అయితే చేశాడో మళ్ళీ 2 సార్లు ఆయన కలవడం జరిగింది. 2 సార్లు కూడా సెక్రటరీ ప్రపోజల్ను ఆయన ఓకే అబ్జెక్షన్ లేదని చెప్పాడు. ఆయన తరపున అంటే వాళ్ళ తరపున ఏంటంటే కొడాలి ఎక్కువగా నాతో మాట్లాడేవాడు. కొడాలితో కూడా అన్నయ్య మార్కెట్లో ఇట్లా అనుకుంటున్నారు, నాకేదో మోసం చేస్తారు, ద్రోహం చేస్తారని. ఇది వాస్తవమా? వాస్తవాలు అయితే చెప్పండి, నేను సపరేట్గా కంటెస్ట్ చేస్తాను. మీరు నమ్మించి ద్రోహం చేయొద్దంటే కొడాలి మా సైడ్ నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి చివరి వరకు కూడా చెప్పాడు. నేను సెక్రటరీ కావాలన్నటువంటి ఆశతోనే ఎంతోమంది వచ్చి ఓట్లలో పార్టిసిపేట్ చేశారు. కేవలం ఒక బీసీనని, ఒక గౌడ కులానికి చెందినటువంటి వాడిని అని చెప్పేసి ఒక వెన్నుపోటు పొడిచారు, నమ్మక ద్రోహం చేశారు సురేష్ బాబు వాళ్ళ ప్యానెల్ అంటే వాళ్ళ గ్రూపు. దీన్ని నేను ఖండిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. దయ ఉంచి నా మీద నమ్మకంతో వచ్చి మీరు ఓట్లేశారు. నేను వాళ్ళని నమ్ముకోవడం అనేది నా తప్పు. దీనివల్ల ఏంటంటే మీరు నా పైన ఉంచిన నమ్మకాన్ని నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను, నెరవేర్చలేకపోతున్నాను. నా ఈసీ పదవికి కూడా రెసిగ్నేషన్ ఇచ్చి చిన్న వాళ్ళ తరపున ఏ అయితే పోరాటాలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి నేను ప్రాణత్యాగం చేయడానికైనా నేను సిద్ధపడుతున్నాను. మీరు నన్నంతా కొత్త యాంగిల్లో చూస్తారు. ఫుల్ మసాలా.